ఓకే అడగాల ఓకే. ప్రజెంట్ సెక్కి ఒప్పందం గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అదానీ గ్రూప్స్ నుంచి ఇంత అమౌంట్ ఆఫ్ కరెంట్కి సంబంధించి ఆయన లావాదేవీలు చేసుకున్నారు, ఇదంతా తెలిసింది. కానీ కూటమి ప్రభుత్వం ఎందుకు దీనిపైన ఆన్సర్ ఇవ్వట్లేదు? మీకు కూడా ఏమైనా ముడుపులు వచ్చినాయా, లేకపోతే మీకు కూడా అందులో ఏమైనా భాగస్వామ్యం ఉందా? లేదు ఇదంతా కాదు, లేక మీరు బయటకు చెప్తే మీకేమైనా ప్రాబ్లం వస్తుంది అనుకోండి. ఇలా ఇవన్నీ క్వశ్చన్స్ జనాల కంటే ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఏమైంది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వేస్తారు, జనాలు కూడా ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే ఇది ఓన్లీ వీళ్ళ రెండు పార్టీలకు సంబంధించిన విషయం కాదు, రాష్ట్రం మొత్తానికి సంబంధించింది. రాష్ట్రం మొత్తం కూడా ఒక దాదాపు 20 సంవత్సరాల పాటు విద్యుత్ని ఉపయోగించుకునే ఒక ఒప్పందానికి సంబంధించింది, ఒక 7,000 కోట్లకు సంబంధించింది. సో దీని గురించి ఖచ్చితంగా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే తప్పులేదు, ఖచ్చితంగా ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీకు సెకి ఒప్పందానికి సంబంధించి అన్ని ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర లేనటువంటి కొన్ని సీక్రెట్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇదంతా కూడా కావాలని చేశాడని కూడా తెలుసు, ఆయనకు ముడుపులు అందాయని విషయం తెలుసు. దాదాపుగా 1750 కోట్లు కూడా అదానీ గ్రూప్స్ నుంచి నాకు అందాయని తెలుసు. సో మరి ఇవన్నీ కూడా తెలిసినప్పుడు ఈ సెకి ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయడం లేదు? ఈ ఒప్పందం వల్ల మన రాష్ట్రానికి నష్టమే తప్ప ప్రాఫిట్ లేదని తెలుసు. మరి అలాంటప్పుడు ఎందుకు రద్దు చేయడం లేదు? ఆయన జగన్మోహన్ రెడ్డి ఎన్నో చేశాడని తెలుసు, మరి ఆయన కూడా ఎందుకు మీరు అరెస్ట్ చేయడం లేదు? మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయించాడు, మరి మీరెందుకు అరెస్ట్ చేయడం? ఇవన్నీ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. సో దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా ఒక సీఎం ఆయనకే ఉంటుంది, చంద్రబాబు నాయుడుకి. సో ఇప్పుడు ఆయన కూడా దీనికి రియాక్ట్ అవ్వడం జరిగింది. ఏ విధంగా అంటే, ఓకే మీరు అందరూ క్వశ్చన్ చేస్తున్నారు, దానికి నేను బాధ్యుడిని, నేను ఆన్సర్ చెప్తాను. సో ఎందుకు రద్దు చేయడం లేదు అంటే దాని వెనుకాల ఒక పెద్ద రీజన్ ఉంది. సో ఇప్పుడు ఇది నార్మల్ విషయం కాదు, ఒక ఒప్పందం 7,000 కోట్లకు సంబంధించిన ఒక ఒప్పందం, కరెంట్ని అమ్ముకున్నటువంటి ఒప్పందం. సో దీనికి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ ఒక ఒప్పందం చేసుకున్నారు, సైన్ చేసుకున్నారు, ఆల్రెడీ దాన్ని పాస్ అవుతుంది, నడుస్తుంది. సో అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందని అదంతా తెలిసినప్పటికీ కూడా మధ్యంతరంగా నేను దాన్ని రద్దు చేస్తే కొంత మేరకు మనం జరిమానా కట్టాల్సి ఉంటుంది, కొన్ని 100 కోట్లు జరిమానా కట్టాల్సి ఉంటుంది. అదంతా కూడా ఎవరి మీద భారం పడుతుంది? మా మీద పడుతుందా? ఓన్లీ ఫ్యామిలీకి పడుతుందా? కాదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి పడుతుందా? కాదు. రాష్ట్రం మొత్తం మీద పడుతుంది. ఇప్పటికే రాష్ట్రం మొత్తం కూడా అప్పుల కుప్పగా మారింది. మీకు ఇచ్చిన హామీలు తీర్చడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించడానికి కేంద్రాన్ని అడుక్కొని నిధులు తీసుకొచ్చి మీకు చేస్తున్నాం. సో అలాంటిది ఇప్పుడు ఈ 100 కోట్లు జరిమానా కట్టాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? సో ఇదంతా కూడా ఆలోచించి దీన్ని మాత్రం నేను రద్దు చేయడం లేదు. దీని మీద ఇప్పుడు సమగ్రంగా ఒక సర్వే చేస్తున్నాము. దీన్ని ఏ విధంగా రద్దు చేయాలి, దీనికి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా, అవి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అన్నీ కూడా ఆలోచించి దీని తొందరలో రద్దు చేస్తాం. వెంటనే చేయాలంటే దేని కూడా కాదు, ప్రతిదానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ జగన్మోహన్ రెడ్డి విషయంలో సో ఆయన ఎప్పుడో మిమ్మల్ని అరెస్ట్ చేయించాడు, మరి ఆయన చేశాడని తెలిసి ఎందుకు అరెస్ట్ చేయించలేదంటే, ఆయన చేశాడని మనం చేస్తే మనకు ఏం తేడా ఉంటుంది? సో ఆయన అరెస్ట్ చేయించే ఉద్దేశం కూడా నాకు లేదు. ఎప్పుడైతే ఇదంతటికి సంబంధించి ఒక సమగ్రమైన సర్వే వస్తుందో అప్పుడు సరైన ఆల్రెడీ కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఇంకా ఇది మొత్తం రద్దయిన తర్వాత అప్పుడు ఆ పని చూసుకుంటాము అనే విధంగా చంద్రబాబు నాయుడు చెప్పాడు అనమాట.